ఒక్క వాట్సాప్ స్టేటస్ ఉలిక్కి పడ్డ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కదా పక్క రాష్ట్రంలో. అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక అతను పెట్టినటువంటి వాట్సాప్ స్టేటస్ మీద ఇప్పుడు ఏపీలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. కొలికపూడి ఎమ్మెల్యే కొలికపూడి పెట్టినటువంటి స్టేటస్ మీద ఏపీ మొత్తం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆయన పెట్టిన స్టేటస్ ఏందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తా. 3 రోజులు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే 3 రోజులు 35 ఊర్లు తిరిగిండట. ఆయన 35 ఊర్లు తిరిగితే 400 చిల్లర కుటుంబాలతోని మాట్లాడిండు, ఇంటరాక్ట్ అయ్యిండు. అయినప్పుడు అందరూ ఊర్లలో చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఆ రోడ్ల పరిస్థితి ఏంది తెలుస్తుంది కదా. ఎక్కడ కూడా ఏ ఊర్లలోకి పోయినా పల్లెలను చూస్తే రోడ్లు లేని పల్లెలే కనిపిస్తున్నాయట. అట్లనే ఉద్యోగాలు లేని పిల్లలు కనిపిస్తున్నారట ఊర్లల్లో. ఇప్పుడు మనకి ఊర్లలోకి పోతే చాలా ఊర్లలో పరిస్థితులు ఎట్లుంటాయంటే, చాలామంది ముసలోళ్ళు కనిపిస్తూ ఉంటారు ఊర్లలో. ఎందుకంటే పిల్లలు చదువుల కోసమో ఉద్యోగాల కోసమో ఊర్లలోకి పోతారు. కానీ నేను ఆ ఊర్లలోకి పోయినప్పుడు ఆడ చాలామంది పిల్లలు కనిపించారట. ఏంది మీరు ఇక్కడనే ఉన్నారు అంటే, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి సార్, ఉద్యోగాలు లేవు, ఏడికి పోమ్మంటారు మేము, అందుకే ఊర్లలోనే ఉంటున్నాము అని అన్నారు. సో అదే ఆయన రాసింది. ఊర్లలోకి పోతే రోడ్లు లేని పల్లెలు కనిపిస్తున్నాయి, ఉద్యోగాలు లేని పిల్లలు కనిపిస్తున్నారు, అట్లా పల్లె కన్నీరు పెడుతుంది అనేది ఆయన రాసిండు. ఇదే స్టేటస్ మీద ఇప్పుడు ఏపీలో మొత్తం చర్చలు నడుస్తున్నాయి. ప్రకంపనలు అన్నాం కదా మనం, అట్లా షాక్లోనే ఉంది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లు లేని పల్లెలు అంటే వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. రోడ్లు వేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగ కల్పన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటాయి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజమే అనేది వస్తుంది కదా. సో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే మాట్లాడినటువంటి మాటలు, ఆ ఎమ్మెల్యే పెట్టినటువంటి స్టేటస్ ఇది కాబట్టి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఆయన పెట్టినటువంటి స్టేటస్ మీదనే ఇప్పుడు ఏపీలో మొత్తం చర్చ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే, ఎమ్మెల్యే కొలికపూడి పెట్టినటువంటి స్టేటస్ మీద ఏపీలో పాలిటిక్స్ అంతా నడుస్తున్నాయి ఇప్పుడు.